బాగా మన ఇద్దరికి కావాల్సిన వ్యక్తి ఇండస్ట్రీ గారు. సార్ ఆయనకు సార్ మీరు ఎమోషనల్ అయిపోతున్నాం సార్ మన ఇంటర్వ్యూలో. ఆయన పేరు ఆయన కూడా ఆయనతో కూడా నాకు చాలా మంచి జర్నీ ఉన్నది, మంచి జ్ఞాపకాలు ఉన్నాయి, మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆయన దగ్గర నుంచి నాకు. ఇంకా వీళ్ళన్నా నేను బయటనే వచ్చినా కానీ చంద్రబోస్ మన అందశ్రీ గారు మా ఇంటికి వచ్చేది. మా బామ్మారిది పెళ్లి కూడా ఆయనే బ్లెస్ చేసిండు. మా బామ్మారిది పెళ్లికి, నా సొంత బామ్మారిది పెళ్లి కూడా ముహూర్తం టైం ఒక పంతులు చెప్తే నేను ఇది ఏందన్నా అని అడిగితే దాంట్లో కరెక్షన్ చేసి చెప్పి మరీ పెళ్లికి వచ్చి ఉండి వచ్చింది. ఆయనతో కూడా చాలా పెద్ద జర్నీ ఉందండి. ఆయన తెలంగాణ రాష్ట్ర గీతం రాశారు. దానికి ఆయన చాలా అందరి పరంగా చెప్పాలంటే అందశ్రీ ఎవరు ఏంటి అని చెప్పేసి అంతకుముందు తెలియని వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆయన ఎప్పుడు స్కూల్కి కూడా వెళ్ళలేదంట. స్కూల్కి వెళ్ళకుండానే ఇంత ఎలా రాస్తాడు, అసలు కవి ఎలా కాగలుగుతాడు, ప్రకృతి సాధకుడు కూడా చాలా ఆశ్చర్యపోయినటువంటి సందర్భం కదా. ఎంతో మహామహులకి చదువుకొని పిహెచ్డీలు చేసిన వాళ్ళకి కూడా సాధ్యం కానటువంటి భాష ఆయనకి ఎలా సాధ్యమైంది అనేది అందరికీ కూడా ఇప్పటికీ చాలా మంది నమ్మరు. చదువుకోలేదంటే ఎవరు నమ్మరు, ఇప్పటికీ కూడా నమ్మరు. కాకపోతే వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అన్నమయ్య గారు ఏ క్యాంపస్ లో చదువుకున్నారు, వేమన గారు ఏ క్యాంపస్ లో చదువుకున్నారు. జీవితాన్ని మించిన, జీవితంలో ఉన్నటువంటి అనుభవాలను మించిన గురువులు ఎవరు ఉండరు సార్. ఇంకొకటి, అందశ్రీ గారు అద్భుతమైన సాధకులు, ప్రకృతి సాధకులు. ఆయనకు ఈ దేవుణ్ణి, దైవశక్తిని నమ్మని వాళ్ళను నేను కూడా పెద్ద ఏం కేర్ చేయను సార్. దైవశక్తిని నమ్మని వాళ్ళను నేను కూడా పెద్ద ఏం కేర్ చేయను, వాళ్ళకు కూడా ఏం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయను. ఆయన అద్భుతమైన సాధకుడు. ఆయనకు అమ్మవారి ఆశీస్సులు అనేవి చాలా బలంగా ఉన్నాయి అందశ్రీ గారికి. చెప్పుకుంటారు ఆయన చెప్పుకోవడం కాదండి. నాకు ఒక గురువు ఉంటాడు బెంగళూరులో, శ్రీవత్స గారు అని, అద్భుతమైన సాధకులు. ఆయన నేను సార్ నా గురువు దగ్గర పోదాం సార్ అని అడిగిన గురువు. ఇద్దరం, మా తమ్ముడు నేను సార్తో బయటికి పోయినప్పుడు కేరళ పోయినప్పుడు కర్ణాటక పోదాం సార్ అని, పోదాం అయ్యా అని వచ్చింది. నేను మా గురువు గారి ఇంటికి తీసుకెళ్తా అంటే లోపలికి ఎంటర్ అవుతాం, లిఫ్ట్ ఎక్కి దిగి ఫ్లోర్లో నడుచుకుంటూ పోతా ఉంటాం, కారిడార్లో పోతా ఉంటే ఎదురుగా డోర్ ఉంటుంది. నేను వెళ్ళే టైంకి మా గురువు గారు డోర్ తీస్తారు. డోర్ తీయంగానే ఆయన వెనకాల అందశ్రీ గారు రెండు దండం పెడతాడు. నేను నన్ను ర్యాగింగ్ చేస్తానేమో, నేను చాలా రోజులకు వచ్చిన కదా అని నేను వెళ్ళి ఆయన కాళ్ళ నమస్కారం చేస్తాను. నన్ను దాటిచ్చి నేను దండం పెడతాను. నేను అడిగిన అదే అందశ్రీ గారు అంటారు, సార్ గురువు గారు అదే మీరు అంత పెద్ద మనుషులు మీరు వచ్చిన ఆయన చెప్తా ఉంటాడు, తెలుస్తుందండి మీ వెనక ఉన్న శక్తి అన్నమాట. ఆ రోజుతోని ఇంకా మాకు ఎక్కడైనా ఏదైనా డాట్ ఉంటే మైండ్ లో అది కూడా పటాపంచలు అయిపోయింది. ఇవి అసలు చెప్పొద్దు, ఇంత డెప్త్ గా చెప్పొద్దు, కానీ ఆయనకున్న కటాక్షం అక్కడిది. ఆయన రాసిన అది అక్కడ. నేను అడిగినా, సార్ మీరు ఇదంతా రాస్తున్నా. ఆయన మేము జర్నీలు మా తిరగడం స్టార్ట్ అయిన తర్వాత మేము సార్ అని పిలిచి స్టార్ట్ చేసినాం. అంతకుముందు అన్నాను పిలిచేది. ఎప్పుడైతే ఆయన డెప్త్ గా చూడగలిగినో, ఎప్పుడైతే ఆయన నిజాయితీని చూడగలిగినో, ఏ రోజైతే ఆయన ఎంత అద్భుతమైన సాధకులు, నేచర్ తో ఆయన ఎట్లా కమ్యూనికేట్ అయి ఉన్నాడు అనేది అర్థమైందో, ఆ రోజు నుంచి కొంచెం ఆయనని మేము డిస్టెన్స్ మెయింటైన్ చేసి స్టార్ట్ చేసినాం. కొంచెం సార్ అని కూర్చుంది. అట్లా నవ్వేది, అట్లా సార్ అని పిలిస్తే ఆయన ఆచార్య అనేది. అట్లా అది నచ్చితేనే, నచ్చకపోతే వాళ్ళని పేరు పెట్టి పిలిచి పంపిస్తాడు, కానీ పేరెట్టి పిలిచి పంపిస్తాడు. అప్పుడు మేము అడిగినాం, సార్ ఒక్కొక్క పద్యం వింటా ఉండే, ఒక్కొక్క పాట ఆయన రిలీజ్ చేయని పాటలు, రికార్డ్ చేయని పాటలు విన్నప్పుడు అడిగినాం, సార్ మనం ఏదంతా ఒక బుక్ చేద్దాం సార్, ఇవి రికార్డ్ చేద్దాం సార్ అని అడిగినాం. ఒక అద్భుతమైన మాట చెప్పింది సార్ ఆయన. ఎందుకే రికార్డ్ అని తెలుసుగా మీకు, ఎట్లా మాట్లాడుతుంది, ఎందుకే ఆచార్య రికార్డ్, ఏం పనికే మనం పెగ్గులు పెట్టాను కానీ అన్నాడు. నేను లేదు సార్, నెక్స్ట్ తరం చదువుకుంటారు సార్. నేను ఎవరిని చదివి రాలేదా, నువ్వు ఎవరిని చదివి రాలేదు, ఎవరిని చదివినావు చెప్పు నువ్వు, ఎందుకే అవన్నీ మనకు, నా అనంతరం ఏది ఉండద్దు అనుకుంటాననే నేను. అట్లా అంటారు సార్, ఉండాలి కదా మీరు రాసింది. నేనేమన్నా పాటకు మొదటి వాడినా, పాటకి ఏమన్నా చివరి వాడినా,
పాట అమ్మ దయ ఆమె ఇచ్చింది ఆమెకు తిరిగి ఇచ్చిపోతాను అంతే. నేను నిక్షిప్తం చేసి నేను నా మీద వేసుకొని చేసడానికి ఏం లేదు. నేను అంత గొప్పని కాదు, గొప్ప ఏం రాయలేదు. మనకు అద్దే ఆచార్య, మనం ఉన్నంత కాలం అమ్మకు శరణాగతిని బతకాలి మనం అన్నాడు. దట్ ఈస్ అందశ్రీ. ఇప్పుడు ఆయన అనంతరం మీరు వేయడానికి ఏం లేదు. ఇంకెవరో ఏదో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఆయన మిత్రులు వేస్తే తప్ప ఇంకేం లేదు. తెలిసిన వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు కానీ ఆయన దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడు అంటున్నా నేను. మనలాంటి వాళ్ళని చేస్తాం కానీ ఆయన దాన్ని కూడా ఒప్పుకోలేదు. ఆయన ఉన్నప్పుడే ఒప్పుకోలేదు. మేము అడిగితే ఆయనకు డబ్బులు పెట్టడానికి ఉన్నారు, చేయించడానికి ప్రింటింగ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, ముఖ చిత్రం వేసే వాళ్ళు ఉన్నారు, ముందు మాట రాయడానికి వీళ్ళు ఉన్నారు. ఆయన దాన్ని దేన్ని కూడా ఆయన లెక్క వేయలేదు. ఇది నాది కాదు, ఇది అమ్మవారిది, ఆమె పాదాల కాడ వదిలిపెట్టుకోవాల్సింది తప్ప మనం ముద్ర వేసుకొని పోయి చేసేది ఏం లేదా అన్నాడు. కానీ ఆరోగ్యం కూడా ఆయన పట్టించుకున్నట్టు బాగుండేది. మేమిద్దరం లాస్ట్ ట్రిప్ కామాఖ్య వెళ్ళినాం. ఆయన ప్రపంచం మొత్తం తిరిగాడు. ప్రపంచం మొత్తం తిరిగాడు కానీ భారతదేశంలో 3 ప్లేసులు తిరగలేదు ఆయన. ఒకటి గోవా, రెండోది కామాఖ్య, మూడోది భారతదేశం పక్కన ఉన్న ఇంకో దేశం శ్రీలంక. ఈ 3 నన్ను తీసుకుపోవాలి ఆచార్య అన్నాడు. వెళ్దాం సార్ అన్నాను. అంటే ఆయన చివరిలో పెట్టినాడు గోవా అనేది. ఎప్పుడు మన ఇక్కడేగా ఉండేది కాదు. ఆయనకు రాలేదు అది. చెప్పిండు అది నాకు పోవాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కుదరలేదు. దాంట్లో నేనేం చేసినానంటే, సార్ మనం ఫస్ట్ కామాఖ్య పోదాం సార్ అన్న. అమ్మ దగ్గరికి కదా పోదాం పావా. ఆయన ఇద్దరం పోయినాం. పోయిన తర్వాత బ్రహ్మపుత్ర రివర్ లో స్నానం చేసాం. అదో కోరిక ఉండే ఆయనకి. ఆ కోరిక నేను అస్సాంలో అమ్మవారిని దర్శనం అయిపోయింది, శక్తిపీఠం దర్శనం అయిపోయింది. నెక్స్ట్ గోవా ఇటు పెట్టుకోవాలి. మేము అస్సాం పోయినప్పుడు సార్కి కొంచెం ఆరోగ్యం పాడైపోయింది. ఆ రోజు నేను కొంచెం తగ్గిండు, బాగా కాఫ్ వచ్చింది. పోయిన పడుకుంటా ఆచార్య, మనం రేపు చూద్దాం పోయానన్నాడు. సరే సార్ అని చెప్పి పడుకోబెట్టిన. డాక్టర్ ఫోన్ చేస్తే మెడిసిన్ చెప్పిండు. ఆయన నెంబర్ ఒక టానిక్ ఉండేది ఎప్పటికీ. ఆ టానిక్ ఫోటో ఉంది నా దగ్గర. అది తెప్పించిన, తాగాను, పడుకున్నాడు. పొద్దున్నే ఆయనకి హెల్త్ బాగాలేదు అని అడిగి రిటర్న్ పంపించిన. ఫ్లైట్ టికెట్ వేసి పంపించి నేను ఉండి దర్శనం చేసుకుని వచ్చిన 2 రోజులు ఉండి. ఆయన బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేసి 2023 2023లో మా ఇద్దరిది లాస్ట్ ట్రిప్ అదే. ఆ తర్వాత ఇంకా హైదరాబాద్ లో కలిసి తిరిగినాం. ఈ ఒక వివాదాస్పదమైన రచన తర్వాత కూడా మేమిద్దరం కలిసే ఉన్నాం. నేనేం మాట్లాడినా అనేది సార్కి రీచ్ కాలేదు. సార్ ఏదో ఒక దాంట్లో వచ్చిందని చూసి సారు కోపం వచ్చి తిట్టాను. మీతో నుండి చేసి ఆయనే చెప్పిన. ఆ తర్వాత సారే తెలుసుకున్నా ఇక్కడ లేకుండా ఇది వార్త ఇట్లా రాయబడ్డది, ఇట్లా అయింది అనేది. అదంతా అయిన తర్వాత మళ్ళీ తిరిగినాం. లాస్ట్ ఆయనకు మంచి ప్రాణమిత్రులు చెప్పిన అయిందా మనం మామూలు సుభాష్ రెడ్డి గారు, తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారి కొడుకు పెళ్లిలో కలుసుకున్నాం. ఆ రోజు అన్న ట్రీట్మెంట్ కూడా అన్న బాగాలేవు, తమ్మున ఆఫీస్ లో పడిపోయాడు కదా, లోబీపీ అయింది. ఏమైతుంది ఆచార్య, ఏమి మనం బండ లేకుంటాం, ఇంక 20 వేలు అనుకుంటాం. అది లాస్ట్. అంటే ఆయన బీపీ టాబ్లెట్ ఉండేది, అది కూడా పెద్ద వేసుకోకపోయేది. అంటే ఆయన పెద్దగా చూసుకోపోయేది శారీరకంగా. వాకింగ్ ఒకటి బాగా చేసేది సార్. నడుస్తాడు. ఇక్కడ ఉస్మానియాలో ఒకసారి నేను ఒక్కనే పోయినా, ఏదో లేట్ అయింది ఇద్దరం కలుసుకుందాం అనుకుని. నేను పోయేసరికి మంచిగా గ్రౌండ్ లో కూర్చున్నాడు. నెమళ్ళు వచ్చి గుంపు చేరిపోయినాయి. వాటితో ముచ్చట పెడతాను నేను పోయేసరికి. ఆయన దగ్గరికి వస్తాయి. ఆయన ఒంటరిగా ఉంటే ఆయన ప్రపంచం, బాహ్య ప్రపంచానికి అంతర ప్రపంచానికి పెద్ద అగాధం ఉన్నది, ఎవరికి తెలియదు. చెప్పి కూడా ఎవరిని అమరపరచాలి అది కూడా లేదు నాకు. మేము స్వయంగా నేను చూసినా, నేను ఎక్స్పీరియన్స్ అయినా ఆ నెమళ్ళను వాటితో మాట్లాడతాను నేను పోయేసరికి. నేను పోయినాక ఏదో మీ దోస్తులు అని అంటే, మీరు లేనప్పుడు మరి ఎవరే వీళ్ళతోనే ఉండాలి, ఇవే మంచి నేస్తాలని పంపించింది. వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినాయి. నా జీవితంలో మర్చిపోలేని సీన్ అది కూడా. ఆయన గురించి పట్టించుకోలేదు. ఒక వాకింగ్ ఒకటి చేసేది. ఈ మధ్య కాలంలో ప్రాబ్లం అవుతున్నా 2023 నుంచి అయితే సరిగ్గా ఆయన చెక్ చేసుకోలేదు. అది ప్రాబ్లం అయింది. అది కూడా ఇల్లు పూర్తిగా అందులోకి గృహప్రవేశం చేయకుండా ఆయన అదొకటి ఉండే సార్. ఇల్లు అనేది కలవరించిన వాళ్ళలో ఇద్దరిని చూసిన సార్ నేను. ఒకటి వేటూరి సుందరరామూర్తి గారు, సొంత ఇంటి కలవేర నెరవేరకుండా పోయిన మహానుభావులలో ఆయన ఒకరు. సొంత ఇల్లు నిర్మాణం పూర్తి దశకు వచ్చి తుది మెరుగులు దిద్దుకునే సమయంలో గృహప్రవేశానికి అడుగు దూరంలో ఉండి అంతర్ధానం అయిపోయింది అందశ్రీ గారు.
ఇద్దరిని చూసిన సార్ చాలా బాధాకరమైన విషయం. ఇంటి కోసం సార్ ఎంత కలవరించిందంటే ఆయన ఎంత అంటే అంత కష్టపడ్డాడు ఇల్లు కోసం. ఇల్లు ఆయనకు పెద్ద కోరిక ఉండే. అదే మొదలు పెట్టేటప్పుడు చెప్పారు నాతో, టైంలోనే అది జరుగుతుంది. సుభాష్ రెడ్డి అన్న ఇల్లు కొనిస్తా అంటే కూడా వద్దు అన్నాడు. ఇక్కడ కొద్ది రోజులు తిరిగినాం తార్నాక. ఆయన నాకు కండిషన్ పెట్టాను, ఆచార్య నేను తార్నాక పరిధిలోనే నాకు ఇల్లు నువ్వు చూస్తే, లేకపోతే అదే నాకు నువ్వు జూబ్లీస్ నేను రానే ఆయన. సరే అన్న అంటే తిరుగుదాం అని. ఆయనకి అక్కడనే ఎక్కువ కోరిక, అక్కడనే ఎక్కువ ఇష్టం, ఆ ఏరియానే బాగా ప్రేమ ఆయనకు. అక్కడనే ఆయన మిత్రులు, మంచి ప్రాణ మిత్రులు. ఆయనకి అక్కడ అది ఆయనకు అలవాటైన స్థలం, దానికోసం బాగా తిరిగినాం కానీ సెట్ కాలేదు. దూరంగా చూస్తున్నారు. అందశ్రీ గారి గురించి ఎంత సేపు అయినా ఇట్లాగే